డిజిటల్ ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం శబరిమలకి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు చుట్టుపక్కల ఉన్న అనేక రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు అయ్యప్ప స్వామి భక్తులు. ప్రధానంగా ఈ సీజన్లో ఏదైతే అయ్యప్ప స్వామి మాల ధారణ ధరించిన కొంతమంది భక్తులు అక్కడికి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఆ మాల విరమణ అక్కడ చేయడం కూడా జరుగుతుంది. అట్లా వెళ్ళి అయ్యప్ప స్వామి భక్తులకి అక్కడున్న ఏదైతే స్పెషల్ డ్యూటీ రేంజ్ ఆఫీసర్ బాలకృష్ణన్ ఉన్నారో ఆయన కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ దగ్గరలో ఉన్న ఒక జలపాతాన్ని సందర్శించొద్దు అంటూ కూడా ఆంక్షలు విధించడం జరిగింది. అయితే ఎందుకు ఆంక్షలు విధించారు? ఎప్పటి నుంచో ఇదే జలపాతంలో స్నానాల్ని ఆచరించి అక్కడున్న అయ్యప్ప స్వామిని వెళ్ళి దర్శించుకుని మాలధారణ అనేది విరమణ చేస్తూ ఉంటారు భక్తులు. అటువంటి జలపాతాన్ని ఎందుకు సందర్శించొద్దు అంటున్నారనే డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే తరచుగా అక్కడ ఏనుగుల సంచారం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ క్రమంలో భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి కొన్ని రోజుల నుంచి అని చెప్పి ఈ విధమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు అందరూ కూడా కేరళ అటవీ శాఖ అధికారులు ఏదైతే జారీ చేసిన ఆదేశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయ్యప్ప స్వామి సన్నిధానానికి సమీపంలో ఉన్న ఉరల్ కుళి జలపాతాన్ని సందర్శించొద్దని కూడా అక్కడున్న పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా వన్యప్రాణుల నుంచి ముప్పు పొంచి ఉండటం, తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉండడం అక్కడ దీనికి కారణమైందని చెప్పుకోవచ్చు. తరచుగా కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రమాదాల కారణంగా అప్రమత్తమైన అధికారులు, అటవీ శాఖ అధికారులు ఈ ప్రకటనను విడుదల చేశారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ లో ఇప్పటికే భాగంగా ఫస్ట్ బాక్స్ లో ఏనుగుల సంచారం అనేది ఏదైతే ఆ జలపాత సమీప ప్రాంతాల్లో ఏ విధంగా జరుగుతుందో కూడా విజువల్స్ లో భాగంగా మనం చూస్తున్నాం. భక్తుల భద్రత దృష్ట్యా ఈ అడ్వైజరీ మేము జారీ చేస్తున్నామంటూ కూడా సన్నిధానం స్పెషల్ డ్యూటీ రేంజ్ ఆఫీసర్ అరవింద్ బాలకృష్ణన్ తెలపడం జరిగింది. అయితే అయ్యప్ప దర్శనానికి వెళ్లే అంటే కొంతమంది భక్తులు అటవీ మార్గం ద్వారా వెళ్తూ ఉంటారు, కాలినడకన వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు కొంత దూరం నుంచి. సో అటువంటి భక్తులందరూ కూడా ఈ ఉరల్కుడి జలపాతం వద్ద స్నానం చేసి అక్కడ నుంచి కాలినడకన వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని మాల విరమణ అనేది చేస్తూ ఉంటారు. ప్రధానంగా అటువంటి వారికే ఇప్పుడు ఈ ఆదేశాలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జలపాతం దగ్గరికి వెళ్తే తరచుగా జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఒకటి, ఇంకోటి నైట్ టైమ్స్ అంటే ఈవినింగ్ టైమ్స్ లో కూడా అక్కడికి వెళ్ళొద్దని ప్రధాన హెచ్చరిక జారీ చేశారు. ఇదెందుకంటే జలపాతం దగ్గరలో కొంచెం జారిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ కారణంగానే మీరు అక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరించే తీరు ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి, మీరు వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. జలపాతానికి వెళ్లే మార్గం ఉంటుంది కదా, అక్కడే జారే స్వభావం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి శబరిమలకు వచ్చే భక్తులు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆదేశాలు జారీ చేయాలని బాలకృష్ణన్ సూచించడం జరిగింది. ఇక అటు పండితవాళానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం వద్ద ఇటీవల కొన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆ ప్రమాదాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదాల దృష్ట్యా వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఈ ప్రాంతంలో ప్రవేశాన్ని పూర్తిగా ప్రస్తుతానికైతే మేము నిషేధిస్తున్నామంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. అలాగే దీంతో పాటు ఆ జలపాతానికి వెళ్లే మార్గం జారే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంది. ఈ రెండు కారణాల వల్ల మేము ఈ జలపాతానికి భక్తులు ఎవరు వెళ్ళొద్దు అంటూ ప్రకటన విడుదల చేస్తున్నామని తెలియజేస్తున్నారు. అండ్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం అయ్యప్ప దర్శనానికి అంటే అయ్యప్ప స్వామి దర్శనానికి అన్ని రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల నుంచి కొంతమంది దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన దర్శనం చేసుకోవడం కోసం. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుంటారు. స్క్రీన్ లో మనం చూస్తేనే భక్తుల తాకిడి ఎంత ఎక్కువగా ఉందో కూడా తెలుస్తుంది. ఈ సీజన్ లో ప్రధానంగా అయ్యప్ప స్వామి మాల ధారణ ధరించిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్లి స్నానం ఆచరించి ఆయన దర్శించుకుని మాల విరమణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఆచారాన్ని ఫాలో అవుతూ ఉన్నారు భక్తులు. అటువంటి భక్తులు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ జలపాతం ఉందో ఉరల్ కుళి జలపాతం దాని దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించే ఇదిని మీరు మార్చుకోండి అని చెప్పి కూడా అక్కడున్న శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ఎందుకు ఇటువంటి ఆదేశాలు జారీ చేశారు అంటే ఏనుగుల సంచారం ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం మనకు తెలిసిన విషయమే. ఎన్ని రోజులు ఉండనుంది ఈ ఆంక్షలు అంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఈ ఆంక్షలు ఇంకా అదే విధంగా కొనసాగుతాయా, లేదంటే కొన్ని రోజులు ఆంక్షలు కొనసాగి ఏనుగుల గుంపు సంచరిస్తున్న గుంపు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆంక్షల్ని విరమిస్తారా? ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం ప్రధానంగా ఉరల్ కుళి జలపాతంలో స్నానం ఆచరించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు. అటువంటి వాళ్ళకి ఒక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు కేరళ ప్రభుత్వం. అయితే ఎన్ని రోజులు ఈ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు శివ? రోజు రోజుకి శబరిమల వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. భక్తులను దృష్టిలో ఉంచుకుని శబరిమల
కూడా అయ్యప్ప భక్తులకు అలర్ట్ జారీ చేశారు. అయ్యప్ప సన్నిధాన సమీపంలో ఉన్న ఉరల్కులి జలపాతం సందర్శనకి వెళ్లడంతో కూడా హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఈ జలపాత సమయంలో వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పుకొంటుంది అనేది ప్రధానంగా చెప్తున్నారు అధికారులు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో అక్కడ భక్తులకు కేరళ అటవీ శాఖ అధికారులు అలర్ట్ కూడా జారీ చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వెల్లడించారు. అంటే ఉరకులి జలపాతం వద్ద స్నానం చేసి స్వామివారిని దర్శించేందుకు ఎక్కువగా వెళ్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఈ పండితావలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఈ జలపాతం అనేది ఉంది. అయితే ఇటీవల తరచూ ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు కూడా అధికారులు పేర్కొన్నారు. ఇక వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఆ ప్రాంతంలోకి ప్రవేశం అనేది నిషేధం విధించినట్లుగా కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తూ ఉంటుందని, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఈ జలపాతానికి దూరంగా ఉండాలంటూ కూడా ఈ శబరిమలకు సంబంధించిన అధికారులు కానీ ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా భక్తులకు సూచిస్తున్నారు. ఈ జలపాతానికి దూరంగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకపోతే భక్తుల భద్రతను నష్టం మారే అవకాశం ఉంది అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ అక్కడ శబరిమల ఆలయం నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఇక జలపాతానికి వెళ్లే మార్గం కూడా జారే స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ నరక మార్గం వెళ్లేవారు కాలు జారి పడితే కనుక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అదే ఎవరు వెళ్ళదు అనేది ప్రధానంగా ఇటు శబరిమలకు సంబంధించిన అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇటీవల జలపాతం వద్ద ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ముఖ్యంగా సాయంత్రం వేళల్లోనే ఈ జలపాతం వద్ద ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అందువల్ల జలపాతానికి అందరూ దూరంగా ఉండాలి అనేది చెప్తున్నారు. అంటే దీనికి ఒక టైం బాండ్ అనేది ఏది విధించలేదు అని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడికి వెళ్లాలంటూ కూడా దీనికి సంబంధించిన ఫారెస్ట్ కి సంబంధించిన స్పెషాలిటీ రేంజ్ ఆఫీసర్ అరవింద్ బాలకృష్ణన్ కూడా సూచించారు భక్తులకు. అంటే భక్తుల రద్దీ అనేది రోజు రోజు ఎక్కువ అవుతుంది. అక్కడికి వెళ్లి ఆ జలపాతం వద్ద ఉరకులి జలపాతం వద్ద వెళ్ళు అప్పటికి అక్కడ స్నానాలు ఆచరించి ఎక్కువగా అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు అక్కడ జలపాతం అంతా కూడా జారుడు స్వభావం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వం కానీ ఇటు అధికారులు జారీ చేసిన సూచనలు పాటించి దర్శనానికి వెళ్ళాలి. అసలు జలపాతం వైపు వెళ్లదు తదుపరి ఆదేశాలు జారీ చేసేవారు అనేది ప్రధానంగా అక్కడ డ్యూటీలో ఉన్న అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. ఎస్, మనం చూస్తున్నాం భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా రేంజ్ ఆఫీసర్ అరవింద్ బాలకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ఉరల్కులి జలపాతం దగ్గర వన్యప్రాణుల సంరక్షణ క్రింద మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. ఈ జలపాతం దగ్గర జారిపడే స్వభావం ఉన్న నేపథ్యంలో ఎవరు వెళ్ళి ప్రమాదాలకి గురవద్దు, మీ భద్రత దృష్ట్యా మేము ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా బాలకృష్ణన్ తెలియజేయడం జరిగింది. అండ్ భారీగా మనం చూస్తే విజువల్స్ లో భాగంగా మిడిల్ బాక్స్ లో మనకు అర్థమవుతుంది ఏనుగుల సంచారం ఎంత ఎక్కువగా ఉందో అక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఏనుగుల సంచారం ఉన్న నేపథ్యంలో ఒకవేళ భక్తులు అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించే నేపథ్యంలో ఏనుగులు వీళ్ళపైన దాడి చేసే అవకాశం ఉంది, వీళ్ళని చూసి అవి బెదిరిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు సైడ్ మీరు వెళ్ళొద్దు అని చెప్పి ఇప్పటికే ఆంక్షలు విధించారు. అయితే ఈ అయ్యప్ప స్వామి మాలధారణ ధరించిన భక్తుల తాకిడి ఇప్పటికే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి భక్తుల తాకిడి తగ్గిన తర్వాత ఈ నిర్ణయాన్ని విరమించుకుంటారా లేదంటే ఇది ఇలాగే కొనసాగుతుందా ముందు అనేది కూడా మనకు తెలియాల్సింది. అండ్ ప్రధానంగా చూసుకుంటే అన్ని రాష్ట్రాల నుంచి, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు ఏ విధంగా క్యూ కడుతున్నారో కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం.